ఇవాళ వైసీపీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, ఒక పెద్ద గీత పక్కన ఇంకా పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్గా ఇది చిన్న గీత అవుతుందన్న ఆలోచనతో వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఎప్పుడు వేరే యొక్క ఆలోచనలన్నీ పక్కకు తీసుకుంటే ఆ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్లే పద్ధతిలోనే ఈ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్న మొన్నట్లో కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి భూదందాలు, అకృత్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి, ప్రజలందరూ మధ్యలోకి వెళ్తున్నాయి, ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆయన చేసిన భూదందాలు స్వర్ణముఖిలో 9 ఎకరాల పొలం కానివ్వండి, అదేవిధంగా మెరిడిన్ హోటల్లో అంటే ఏంటంటే మన ఈ కపిలతీర్థం సెంటర్లో మేము కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అది ధ్యాన మందిరాన్ని ఆక్యుపై చేసి హోటల్గా మార్చడం కానీ, అన్నమయ్య సెంటర్లో అదేవిధంగా వాళ్ళ పిఏ పేరు మీద తీసుకున్నటువంటి సెంటర్ కానీ, ఇంకో సెంటర్లో ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలలో కూడా ఈయన కబ్జాదారుడిగా అవతారం ఎత్తాడు. వాటితో ఆగిపోలా, అక్కడ గంజాయితో పాటు చివరికి కుళ్ళిన మాంసంలో కూడా ఆయన యొక్క అనుచరులు ఈ బళ్ళ మీద పెట్టి కుళ్ళిన మాంసంతో తయారు చేసినటువంటి బిర్యానీలు అమ్మింది కూడా మనం చూసాం. ఇలాంటి అకృత్యాలు అన్నీ చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ పక్కదోవ పట్టించడానికి నిన్న జరిగినటువంటి ఒక సంఘటనని పట్టుకొని ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరో దొంగిలిస్తే దాన్ని పెద్ద భూతం కింద చేసి దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి, బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయ్యా, మీ ద్వారా నేను అడుగుతున్నా, 14 గంటలలో జరిగినటువంటి ఈ చోరీని, వైజాగ్ మనిషిని ఒంగోలులో వాడిని పట్టుకొని విగ్రహం స్వాధీనం చేసుకుని దానికి కావలసిన ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, ఆ తప్పులను సరి చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ మీ దగ్గర జరిగింది ఏంటి? ఒక్కసారి నేను ఆ వివరాలు చెప్తాను. ఒక్కొక్కసారి మనం చూస్తుంటే విపరీతమైన బాధ, భయం కూడా వేస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు మహమ్మదీయుల కాలంలో కూడా జరగలేదు. మళ్ళా మొదటి నుంచి చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఒక 5-6 మీ దృష్టికి నేను తీసుకొస్తా. వాటి మీద మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఎప్పుడైనా వాటి మీద జరిగినటువంటి మీదైనా ఒక మనిషినైనా పట్టుకోగలిగారా? ఒక మనిషిని కూడా పట్టుకోలేని పరిస్థితిలో మీరున్నటువంటి ప్రభుత్వం మీది. రాముల వారికి అపచారం చేశారు రామతీర్థంలో, ఆ రోజు ఏం చేశారండి? అదేవిధంగా నీకు అంతర్వేదిలో 100 ఏళ్ల నాటి రథం తగలబడిపోయింది. దానికి ఏం చెప్పారు? తేనె తుట్టు కోసం వెళ్తే తగలబడిపోయింది అంటారు, లేకపోతే పిచ్చోడు తగలబెట్టాడు అంటారు. అమ్మవారి గుళ్ళో వెండి సింహాల సంగతి ఏంటి? దానికి ఒక కథ అల్లుతారు. అదేవిధంగా తిరుపతిలో పరిస్థితులు ఏంటి? దానికి ఇంకో కథ అల్లుతారు. ఎక్కడికక్కడ ఏ రోజన్నా కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు రివ్యూ చేసినట్టు సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? 5 ఏళ్లలో ఎండోమెంట్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడులు, దేవాలయాల దాడుల మీద ఏ రోజన్నా ఒక ఎంక్వైరీ కానీ ఏదైనా కమిటీ కూర్చొని మాట్లాడటం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఏ రోజు కూడా ఎటువంటి చర్యలు తీసుకొని వైసీపీ ప్రభుత్వం తిరిగి మేము అధికారంలోకి రాగానే ఎక్కడ లేని దేవాలయాల మీద, దేవుడి మీద ప్రేమ చూపెట్టుకుంటూ వస్తారు. ఎక్కడా లేనటువంటి విధంగా జరగనివి జరిగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది మీరు కాదా అని నేను అడుగుతున్నా. దానికి ఉదాహరణలు 3-4 ఉదాహరణలు మీ దృష్టికి నేను తీసుకొస్తా. శ్రీశైలం లడ్డులో బొద్దింకిని పెట్టి చూపెడతానికి చేసింది మీరా కాదా? చివరికి ఆ భక్తుడిని పట్టుకుంటే నేనే చేశానని చెప్పి వీడియో కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో పట్టింది చూసి చూపెడితే నేనే చేశానని తప్పు చెప్పి క్షమాపణ వేడుకున్నటువంటి సందర్భం మీది. వాడు వైసీపీ కార్యకర్త. అంటే ఏంటంటే దేవుడు యొక్క గౌరవం మీద, భక్తుల మనోభావాలకి ఒక రాజకీయంగా వాడుకోవడానికి వెనకాడనటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది గొడ్డలి పార్టీ, వైసీపీ పార్టీ. మీకు నీతి జాతి లేదు, మీకే ఆలోచనలు లేవు. ఎవరినైనా వాడుకుంటాం, మాకు కావాల్సిన అవసరానికి దేవుణ్ణి వాడుకుంటాం, మతాలు వాడుకుంటాం, ఏదైనా చేస్తామని చెప్పే వ్యక్తులే మీరు. దానికి ఒకటి ఆ ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే మీకు అదేవిధంగా మీకు గుర్తుందో లేదో, టీటీడీలో ఒక కంపార్ట్మెంట్లో వ్యక్తి గొడవ చేస్తుంటే ఏంటో అని పట్టుకుంటే చివరికి వాడు
కాకినాడలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో వ్యక్తి కాకినాడ వ్యక్తి అని చెప్పి బద్దెలి అచ్చారావు అని చెప్పి పథకం ప్రకారం వైసీపీ నాయకులు చేసినటువంటి సందర్భం మనం పట్టుకొని కూటమి ప్రభుత్వం ఆ రోజున బయట పెట్టిన సందర్భాలు కూడా ఉంది. అదేవిధంగా మీకు దుర్గమ్మ గుడిలో కూడా లడ్డులో మేకు సంఘటన కూడా ఈ వీడియో కెమెరాల్లో వాటిల్లో వచ్చేసి పట్టుకునేటప్పుడు సీసీ కెమెరాల్లో పట్టుకునేటప్పుడు కల్లా తప్పు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే మీరు శ్రీశైలం భక్తుల మీద మనోభావాలను దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. మీరు చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవటానికి ఎవరిని వదిలిపెట్టాం, ఏవైనా చేస్తాం. మా ప్రభుత్వంలో మేము చేసినవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఇవాళ లేనిది ఉన్నట్టుగా చూపెట్టే పనులు చేసే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి గారు మీరు పద్ధతులు మార్చుకోండి, మీరు చేసిన తప్పు ఒప్పుకోండి. మీరు ఎందుకంటే మీ భూదందాలు బయటకు వచ్చినాయి, మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. అన్నీ బయటకు వస్తున్న తరుణంలో వాటిని కప్పిపుచ్చడానికి కొత్త కార్యక్రమాలు మీరు చేయటం అనేది మరొకసారి మీ ద్వారా ఈ పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికి మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు చేసిన అక్రమాలని అకృత్యాలని మనోభావాలను దెబ్బతీసిన విధానాలకి ఇంకా కూడా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే మీరు దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఆ రోజున బ్రాహ్మణుల మీద దేవాలయాల మీద మీ ప్రభుత్వంలో జరిగిన దాడులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరగల. మహమ్మదీయుల కాలంలో కూడా అన్ని దాడులు జరిగిన సందర్భాలు లేవు. కానీ మీరు అన్ని దాడులు మీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ విధంగా జరిగిందని భావిస్తున్నారు. అన్న తరుణంలో 14 ఇవాళ దగ్గర 23-24 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి. 24 నెలల్లో ఒక్క గుడి మీద ఎక్కడైనా కానీ, ఒక పురోహితుడి మీద కానీ, ఒక అర్చకుడి మీద దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. ఎక్కడైనా దాడి జరిగిందా? ధైర్యంగా రండి. ఎక్కడైనా దాడి జరిగిందని మీరు చెప్పగలిగి రుజువు చేయగలిగితే మేము సిద్ధంగా ఉన్నాం మీరేది చెప్పినా చేయడానికి. ఏ మాత్రం లేకుండా ఎంతో సవ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి కావలసినటువంటి మీరు చేసిన అపచారాలన్నింటినీ కూడా సరిదిద్దుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే మీరు ఓర్వలేక మీరు ఈ విధంగా ప్రచారం చేయటం, కలిసి కట్టుకథలు అల్లి సోషల్ మీడియా ద్వారా మీరు చేసే ప్రచారాన్ని, మీకు ఒక పేపరు ఒక సాక్షి ఛానల్ ఉంది కాబట్టి మీరు ఏదైనా రాస్తే సరిపోతుందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ 11 సీట్లకు కూడా కాకుండా ఆ పక్కన ఒకటి తగ్గించి ఒక సీటే గొడ్డల పార్టీకి రేపు రాబోయే ఎన్నికలలో ప్రజరిస్తారని, ఇంకోసారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దని, మేము ఆంజనేయ స్వామి విగ్రహం సంఘటన జరిగిన 14 గంటల్లో పట్టుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తప్పు ఒప్పుకుని క్షమాపణ వేరుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము అదేనండి, ఇప్పుడే చెప్పింది అదే, మీకు కూడా అదే చెప్తున్నాం. ఇవాళ జరిగింది 14 గంటల్లో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దొంగిలించినటువంటి వ్యక్తిని 14 గంటల్లో వైజాగ్ అబ్బాయి ఆయన్ని ఒంగోలులో పట్టుకుంది ప్రభుత్వం. అంటే ఏంటంటే ఎంతో పకడ్బందీగా సిస్టమేటిక్గా ఉంటూ ఈ సిస్టమ్ని శాంతి పద్ధతులు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయని దానికి నిదర్శనం. అక్కడ వాళ్ళు చేసింది ఇవాళకి కూడా వాళ్ళ 5 ఏళ్లలో కూడా వాళ్ళు దొంగలను పట్టుకోలేని సందర్భం ఆ ప్రభుత్వంలో ఉంది. పట్టుకోలేదు కదండి ఆ ప్రభుత్వం ఆ రోజున. వాళ్ళు అది రామతీర్థమే కాదు, వెండి సింహాలను దొంగిలించిన వాళ్ళని పట్టుకున్నారా? ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏదైనా జరిగితే దాన్ని సరిచేయటం, పక్కన పడేయటం, మళ్ళీ మర్చిపోయేటట్టు చేయటం తప్పితే దాని మీద ఆ దోషులను శిక్షించిన సందర్భం ఆ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను.